హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే వెన్నతో స్వచ్ఛమైన సువాసన గల నెయ్యిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా కలెక్ట్ చేసిన మీగడని మిక్సీ జార్లో వేసుకోవాలి. బయట దొరికే ప్యాకెట్ పాలు కాకుండా స్వచ్ఛమైన గేదె పాలు అయితే నెయ్యి రుచిగా ఉంటుంది. కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు వెన్న పైకి తేలుతుంది. అది ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వెన్నని వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేయటం వల్ల నెయ్యి స్మెల్ రాకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలా 2-3 టైమ్స్ వాటర్ క్లియర్గా వచ్చేదాకా వెన్నను వాటర్లో వేసుకొని తీసుకోవాలి. తీసిన వెన్నని ఒక మందపాటి అడుగున్న పాత్రలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టి మంటని సిమ్లో పెట్టుకొని కరిగించాలి. వెన్న కరుగుతున్నప్పుడు పైభాగంలో నురగ వస్తుంది. మధ్య మధ్యలో మెల్లగా కలుపుతూ ఉండండి. తరువాత మంచి సువాసన కోసం కొంచెం కరివేపాకు లేదా తమలపాకులు వేసుకోవాలి. ఇప్పుడు మంటను తక్కువగానే ఉంచి ఉడికించండి. ఇప్పుడు నురగ తగ్గి నెయ్యి బంగారు రంగులోకి మారుతుంది. అప్పుడు నెయ్యి సిద్ధమైనట్లే. ఆపు నెయ్యిని చల్లారనివ్వండి. తర్వాత జల్లెడతో పొడిగా ఉన్న స్టీల్ లేదా గాజు పాత్రలోకి తీసుకోవాలి. ఇలా చేసి చూడండి, నెయ్యి కమ్మని సువాసనతో అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే